హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాటర్ క్యాన్ ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది ప్రాసెస్. అయితే ఏంటంటే మనకి వాటర్ క్యాన్స్ ఇవి చాలా వరకు ఇట్లా దుమ్ము పట్టేసి బాగా డస్ట్ తోటి ఇలా ఉంటాయి. అయితే దీన్ని ఈజీగా మనం ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూస్తున్నారు. దీనికి మనం క్లీన్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్క్రబ్బర్గా దీన్ని ఉపయోగించడం కోసం కొంచెం రైస్ తీసుకోవాలి. ఈ రైస్ అనేది కొంచెం దీనిలో యూజ్ చేయాలి. నెక్స్ట్ అంటే రైస్ తీసుకున్నాం కదా, ఈ రైస్ ప్లేస్లో మీరు ఇసుక వేసుకున్నా పర్లేదు. ఇసుక అనేది అందరికీ దొరకదు కాబట్టి రైస్ అనేది కొంచెం వేసాం. తర్వాత రాక్ సాల్ట్ ఉంటుంది, ఈ రాక్ సాల్ట్ని దీనిలో వేయాలి. రాక్ సాల్ట్ కూడా లోపల స్మెల్ ఏం రాకోకుండా క్లీనింగ్ పర్పస్లో బాగుంటుంది. దీని తర్వాత దీనిలో కొంచెం డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, డిష్ వాష్ లిక్విడ్ ఒక 2-3 డ్రాప్స్ వేయండి. ఇలా దీంట్లో వేసిన తర్వాత దీనిలో కొంచెం వాటర్ పోయండి. ఒక డబ్బా వరకు వాటర్ పోయండి. వాటర్ పోసిన తర్వాత దీనిపైన క్యాప్ పెట్టి క్లోజ్ చేయండి. ఇలా క్యాప్ పెట్టేసి క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఇప్పుడు దీన్ని ఇట్లా ఇలా చేస్తూ రబ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఇలా షేక్ చేయాలి. ఇలా డైరెక్షన్ మార్చి దీన్ని ఇలా స్క్రబ్బర్ లాగా ఇలా యూజ్ చేస్తూ ఉంటే, అది ఇలా రొటేట్ చేస్తూ ఉంటే లోపల సాల్ట్ రైస్ అనేవి వాల్స్కి పట్టుకొని క్లీనింగ్ అనేది బాగా చేస్తాయి. ఇలా చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి దీన్ని ఇలా చేయాలి. అట్లా క్లీన్ చేసిన తర్వాత పైన కూడా మీరు స్క్రబ్బర్ తోటి ఇట్లా నీట్గా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం ఇదంతా క్లీన్ చేసేసి నెక్స్ట్ ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ట్యాప్ కిందకి తీసుకెళ్ళి పూర్తిగా 2 టైమ్స్ 3 టైమ్స్ వాష్ చేయండి. దానివల్ల ఏంటంటే ఇది మొత్తం క్లీన్ అవుతుంది. నెక్స్ట్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇది చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో. అది ఇంకొకసారి వాష్ చేస్తే ఇంకొంచెం నీట్గా కనిపిస్తుంది. అట్లా అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా మన వాటర్ క్యాన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మీరు కూడా ప్రయత్నించి ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అంటే కనుక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.